Time6 మీడియా హైదరాబాద్ కు వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పకుండా చూసే ప్రదేశం హుస్సేన్ సాగర్. దాని మధ్యలో ప్రశాంతంగా నిలిచిన బుద్ధ విగ్రహం. కానీ ఆ ప్రశాంతత వెనుక ఒక విషాదగాథ దాగి ఉందని మీకు తెలుసా? ఒక ముఖ్యమంత్రి కలగా మొదలైన ఈ ప్రాజెక్ట్ భారీ ప్రమాదానికి దారితీసి అమాయకపు కార్మికుల ప్రాణాలను బలిగొంది. అసలు ఏమైంది? ఎందుకు ఈ విగ్రహం దాదాపు 2 ఏళ్ల పాటు హుస్సేన్ సాగర్ అడుగునే ఉండిపోయింది? తెలుసుకుందాం. 1984లో అమెరికా పర్యటనలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూసిన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హైదరాబాద్ లో కూడా ప్రపంచ స్థాయి గుర్తింపుగా నిలిచే భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రముఖ స్థపతి ఎస్ఎం గణపతి ఆధ్వర్యంలో భువనగిరి సమీపంలో ఒకే గ్రానైట్ శిలతో 17 మీటర్ల ఎత్తు, సుమారు 400 టన్నుల బరువున్న బుద్ధ విగ్రహాన్ని చెక్కించారు. అయితే 1989లో ప్రభుత్వం మారడంతో ప్రతిష్టాపన ఆలస్యమైంది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు కొనసాగించింది. 1990 మార్చి 10న ప్రత్యేక ఏర్పాట్లతో విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ మధ్యకు తరలిస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. భారీ బరువును మోయలేక పడవ అదుపు తప్పడంతో విగ్రహం నీటిలోకి జారిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికుల ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదం నెలకొంది. ఆ ప్రమాదం తర్వాత బుద్ధ విగ్రహం దాదాపు 2 ఏళ్ల పాటు హుస్సేన్ సాగర్ అడుగునే ఉండిపోయింది. చివరకు ప్రత్యేక క్రేన్ల సహాయంతో బయటకు తీసి 1992 డిసెంబర్ 1న విజయవంతంగా ప్రతిష్ఠించారు. అనంతరం ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసి ఈ విగ్రహాన్ని హైదరాబాద్ కు శాశ్వత గుర్తింపుగా తీర్చిదిద్దారు. ఈ రోజు ప్రశాంతతకు ప్రతీకకు కనిపించే హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం వెనుక ఒక నాయకుడి కళ, వేలాది మంది శ్రమ, అలాగే 8 మంది కార్మికుల త్యాగం దాగి ఉంది. అందుకే ఈ విగ్రహం కేవలం ఒక పర్యాటక ఆకర్షణ మాత్రమే కాదు, చరిత్ర, పట్టుదల, త్యాగానికి నిలువెత్తు సాక్ష్యం కూడా.